ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు పోరాటానికి దిగింది. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కీలేశపురం గ్రామంలో చోటు చేసుకుంది. కీలేశపురం గ్రామానికి చెందిన జోసెఫ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తుంది ఇబ్రహీంపట్నంకు చెందిన భాగ్యలక్ష్మి. తనకు న్యాయం చేయాలంటూ కీలేశపురంలోని జోసెఫ్ ఇంటి ముందు బైఠాయించింది. జోసెఫ్పై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయింది. ఇప్పటికైనా న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటారని భాగ్యలక్ష్మి హెచ్చరిస్తోంది. జనరల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మా సంస్థ వచ్చేసి DRDA వెలుగు సంస్థ. అమ్మాయికి భాగ్యలక్ష్మికి వచ్చేసి అబ్బాయి ప్రేమించాను అని చెప్పి లైంగికంగా వేధించి అమ్మాయిని వెంటాడి నమ్మించి కూడా అతను లొంగపరుచుకొని ఒకసారి అబార్షన్ అనేది కూడా జరిపించి ఈరోజు దొంగచాటుగా పెళ్లి చేసుకోబోతున్న అతన్ని ఖండించి మళ్ళీ అబ్బాయిని కలుపుదామనే వచ్చాము. ఇది ఏదైనా ఓ పరిష్కార దారి అనేది దొరకకపోతే మాత్రం ఇక్కడే బైఠాయించడం జరుగుతుంది. ఇది ఎంత దూరం వెళ్ళినా కూడా దానికి వెనకాడే పని లేదు. భాగ్యలక్ష్మికి ఓ పరిష్కారం అనేది దొరకాలనే మా ఉద్దేశం. For more updates, please subscribe 99 TV Telugu.